హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అనూష. ఫస్ట్ మన వీడియో బాగా రావాలి అని దేవుడికి పూజ చేశాను ఫ్రెండ్స్. దేవుడి తర్వాతే కదా ఏదైనా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద గోంగూర చెట్లు. ఓ మై గాడ్! ఇలా గోంగూర మొత్తము ఒలుసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని శుభ్రంగా కడగాలి. కడిగి ఎండలో ఎండబెట్టాలి ఫ్రెండ్స్. నేను మీకు గోంగూర ఆవకాయ తయారు చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మెంతులు బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మెంతులు మిక్సీలో వేయొచ్చు, కానీ రోట్లో దంచితే టేస్టీగా ఉంటుందని మా వారు రోట్లోనే చేస్తున్నాడు ఈరోజు గోంగూర పచ్చడి. మెంతులు అన్నీ ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి మెత్తగా దంచాలి. మిక్సీలో వేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్, కానీ రోటి పచ్చళ్ళలోనే టేస్టీగా ఉంటాయి. చూడండి మా వారు ఎలా దంచుతున్నాడు. గోంగూర మొత్తం మెత్తగా దంచుకోవాలి. తాలింపు అంతా బాగా ఇలా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, 1/2 kg నూనె వేసి ఇలా తాలింపు మొత్తం బాగా వేయించుకోవాలి. మిరపకాయ అనేది ఇలా బాగా ఏగితేనే గోంగూర పచ్చళ్ళు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె చల్లగా చేసుకోవాలి. చింతపండు, మెంతుల పౌడరు, ఆవాలు పౌడరు, ఉప్పు, కారం మొత్తం ఇలా పూర్తిగా కలిసేలాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపించే విధముగా ఇలా శుభ్రంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చెయ్యి చాలా మంట వేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడైతే చాలా బాగా కలుపుతుంది. తర్వాత మొత్తం కలిసే విధంగా మొత్తము ఇలా శుభ్రంగా కలపాలి ఫ్రెండ్స్. తర్వాత గోంగూర వేసి గోంగూర ఆ పౌడరు మొత్తం కలిసే విధముగా మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం ఇలా కలిసే విధంగా మొత్తం మిక్స్ చేయాలి. అణువు కారం గోంగూర పచ్చడి కలవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు మొత్తం చల్లగా అయిన తర్వాత గోంగూర పచ్చళ్ళలో వేసి ఆ మిశ్రమాన్ని మొత్తం కలిసే విధంగా
సూపర్. రెడీ అయిన పచ్చడిని ఇలా మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టిన ఒక గాజు సీసాలో వేయాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నా దగ్గర గాజు సీసా లేదు, అందుకని ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను. ప్లాస్టిక్ డబ్బాలో వేయవద్దు. ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ ఉన్నది మనము యూజ్ చేయకూడదు. గాజు సీసాలోనే మనము నిల్వ చేసుకోవాలి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మనం అన్నీ కరెక్ట్గా వేసాము. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. పచ్చడి సూపర్గా చేశారు మా వారు. చాలా చాలా బాగుంది. స్మెల్ ఎంత బాగా వస్తుందో అంటే అరోమా ఎంత బాగా వస్తుందో ఫ్రెండ్స్, మీకు వీడియోలో నేను చెప్పలేను కదా, అందుకని సూపర్ స్మెల్లే ఆకలి తినాలి తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం ఇలా చేసి మొత్తము డబ్బాలో ప్యాక్ చేయాలి. గోంగూర పచ్చడి రెడీ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.